దేవా నాకు ఒక మనవి ఉంది, 2 మనవులు ఉన్నాయి, 4 మనవులు ఉన్నాయి, 10 మనవులు ఉన్నాయి, ఎన్ని కూడా తీర్చు ప్రభువా అని ప్రార్థన చేస్తామా చేయమా? అలాగే ఈయనకు కూడా 2 మనవులు ఉన్నాయంట. ఎన్ని మనవులు ఉన్నాయి? మనవి అంటే విజ్ఞాపించుకోవడము, దేవునికి లేదా వ్యక్తికి తెలియపరచడము. ఈ మనవిని ఆయన తెలియచేస్తున్నప్పుడు ఆయన అంటున్నారు, దేవా నా దగ్గర 2 మనవులు ఉన్నాయి. ఆ మనవులు ఏంటంటే, ఒకటి, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు. ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఈ ప్రార్థించేటువంటి ప్రార్థన మనవుల్ని నేను ఈ లోకంలో నుంచి వెళ్ళకముందు, అంటే నేను చనిపోకముందు నాకు అనుగ్రహింపచేయి అని దేవుని సన్నిధిలో ఆగూరు గారు ప్రార్థన చేస్తున్నారు. ఈయన ప్రార్థించేది ఒకటే, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన ప్రార్థన మనవేంటంటే, వ్యర్థమైన వాటిని, అబద్ధములు ఎవరికి దూరంగా ఉంచాలట? ఆగూరు గారికి దూరంగా ఉంచాలి. ఇంకొకటి, 2వ మనవిని మనం చూస్తే, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. ఏమనుంది? అసలు ఐశ్వర్యము నాకు దయచేయకు ప్రభువా అని ఎవరైనా ప్రార్థన చేస్తారా? చేస్తున్నారా ఇప్పుడు వరకు ఎవరైనా? ప్రభువా సంపద నాకు ఇవ్వకండి తండ్రి అని ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? అబ్బే మొత్తం అని నాకు వచ్చేలా, ఇలాంటి ప్రార్థనలే ఉంటే నన్ను ఐశ్వర్యవంతునిచే, భాగ్యవంతునిచే, నా దరిద్రతను తీసివేయ్ అని మనం ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ ఈ అగూరు గారు ప్రార్థన చేస్తుంది ఏంటంటే, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము అని ఆయన ప్రార్థన చేస్తున్నారు. అసలు ఎందుకు ఆయన అలాగూ ప్రార్థన చేస్తున్నారంటే, ఆయన జీవిత చరిత్రను మనము చూస్తే ఈ సామెతలు గ్రంథంలో తప్ప ఇక ఏ పుస్తకంలోనూ కూడా అగూరు అనేటువంటి మాట ఎక్కడా కనిపించదు. ఓకే, ఈ యొక్క వ్యక్తిగత జీవితాన్ని, ఈయన జీవితంలో దేవుడు అంత ప్రత్యేకమైనటువంటి నడిపింపును ఎందుకు దయచేయాలి? ఆయన దేవునికి ఒక దేవోక్తిని తెలియచేస్తూ, నా జీవితంలో నేను వ్యర్థమైన వాటి వైపు కానీ, అబద్ధముల వైపు కానీ నేను వెళ్లకుండా సహాయం చేయి. నేను చనిపోయే ముందు నాకు దరిద్రతనైనను ఐశ్వర్యమునైనను లేకుండా నాకు దయచేయము ప్రభువా అని చెప్పి ఈయన ప్రార్థన చేస్తున్నటువంటి ఈయన జీవితంలో ఏ చరిత్ర కూడా ఈయనకు ఎలాంటిది కూడా లేదు. ఆయన తండ్రి యొక్క పేరును మనం చూస్తే, యాకే అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే భక్తిపరుడు అనేటువంటి అర్థము. ఇప్పుడు భక్తి గల తండ్రికి సమకూర్చే కొడుకు పుట్టాడు. ఎవరు పుట్టారు? భక్తి గల తండ్రి అయినటువంటి యాకే గారికి అగూరు పుట్టారంటే ఆయన జీవితము ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మరొక అధ్యాయంలో కానీ వచనంలో కానీ ఎక్కడ కనిపించదు. ఈ సామెతల గ్రంథంలోనే, ఇందులోనే ఆ చిన్న చిన్న పరిస్థితులన్నిటిలోనూ కూడా ఆయన ఎలాగూ ముందు కొనసాగింపబడ్డారంటే, ఒక చరిత్ర లేనటువంటి తండ్రిని, ఒక చరిత్ర లేనటువంటి ఆధారము లేనటువంటి ఒక కుమారుడు ఆగూరు గారు. కానీ తన ప్రార్థన వలన, తన జీవితము వలన తన జీవితాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు యోఫ్తా గారిని మనం చూసినట్లయితే, ఆయన జీవితంలో కనీసము తన తల్లి పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు. ఆయనకు ఏ చరిత్ర కూడా లేదు. ఆయన జీవితాన్ని అల్పమైన జీవితమైనా కానీ అనేకులకు దీవెనగా యోఫ్తా గారు నిలవబెట్టాడు దేవుడు. ఈ రోజున మన జీవితాల్లోనూ కూడా, మన బ్రతుకుల్లోనూ కూడా ఏ చరిత్ర లేకపోయినా కానీ, ఏ ఒక్క గుర్తింపు లేకపోయినా కానీ, నీ భక్తి నిన్ను రక్షించే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆగూరు గారికి తన యొక్క భక్తి వ్యక్తిగత జీవితాలలో తనకి పెద్ద చరిత్ర లేదు. దావీదు గారు వంశం నుంచి వచ్చిన వంశావళిని తనకి చరిత్ర లేదు. లేదా భక్తిపరులు మంచిగా ఉన్నటువంటి భక్తిపరుల యొక్క కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి ఈయన గురించి పెద్ద వృత్తాంతము పరిశుద్ధ గ్రంథంలో లేదు. కానీ ఒక్కటే ఉందేంటో తెలుసా? తన తండ్రి భక్తి గలవాడు. ఆ భక్తి గల కుమారుడు ఆగూరు గారు తన జీవితంలో దేవుడు ఏర్పాటు చేసింది ఏంటో తెలుసా? ఆ భక్తి తన జీవితాన్ని కాపాడింది. ఈ రోజున మనము చేస్తున్నటువంటి భక్తి, నీ అడ్రస్ ఎవరికి తెలియకపోయినా కానీ నువ్వు చేస్తున్నటువంటి భక్తి వలన ఏమవ్వాలో తెలుసా? వీరు దేవుని బిడలు
అందుకే ఇలాగూ ఆశీర్వదింపబడ్డారు అని తెలియపరచబడాలి. హల్లెలూయా. ఇప్పుడు నా గురించి తెలుసుకోవడానికి, నా యొక్క వ్యక్తిగత జీవితాన్ని గురించి తెలుసుకోవడానికి మీకందరికీ సుపరిచితమే, నేను బాగా తెలుసు. లేదా బయట ప్రాంతంలో వారికి కొందరికి తెలుసు, కొందరికి తెలియకపోవచ్చు. కానీ ఒకవేళ నేను తెలియాలనంటే నా తండ్రి పేరు కానీ నా భర్త పేరు కానీ తెలియచేసి పలానా వాళ్ళ కుమార్తె, పలానా వారి భార్య అని తెలియచేస్తేనే నా గురించి తెలియపరచబడుతుంది. కానీ ఇక్కడ ఆగూరు గారు తన జీవితంలో పలానా వాళ్ళ కుమారుడు అని చెప్పి తనకింత సంపద ఉంది, తనకింత ఆస్తి ఉంది, ఇంత సమూహం ఉంది, ఇంత గొప్ప గొర్రెలు ఉన్నాయి, ఇంత గొప్ప మంది ఉంది, ఆస్తి ఉందని ఏ మాత్రమును కూడా ఆయన జీవితంలో చరిత్ర లేదు. ఒకే ఒక అంశం పెట్టాడు. ఏంటో తెలుసా? 2 మనవలు నేను చేస్తున్నాను, ఆ 2 మనవలను కూడా నేను చనిపోకముందు నాకు అనుగ్రహింపచేదేవా అని ప్రార్థించాడు. ఆయన ప్రార్థన జీవితము ఎంత చక్కగా ఉందంటే ఆ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు అసలు ఆ 2 మనవులు ఏమై ఉండవచ్చు అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు అనుకున్నాను, ఏదో గొప్ప ఐశ్వర్యం కావాలని ప్రార్థన చేస్తున్నారేమో అనుకుని నేను చదువుతూ చూస్తూ ఉన్నాను. కానీ కిందకు వచ్చేసరికి ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, నాకు ఐశ్వర్యం లేకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేశాడు. నేను కూడా ఆ మాట చదివినప్పుడు నా హృదయంలో నేను కూడా చాలా ఆనందింపజేస్తాను. అయ్యో, ఇన్నాళ్ళు చదివాను కానీ నా హృదయానికి తట్టలేదు, కానీ ఇప్పుడే కింద ప్రభు అనుకున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఆయన వ్యక్తిగత జీవితంలో నుంచి మనం చూస్తే ఆయన జీవితంలో ప్రతి పరిస్థితులను కూడా భక్తిగల జీవితము నుంచి, భక్తిగల కుటుంబమును దేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టడు. నీవు భక్తి కలిగి ప్రార్థన చేస్తున్నావా? భక్తి కలిగి దేవుని సన్నిధిలో సరైనటువంటి రీతిలో నీవు ప్రార్థించు. నీ ప్రార్థన 1000 తరముల వరకు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతుంది. హల్లెలూయా. అందుకే దావీదు గారు కూడా ఆయన కీర్తనాకారుడైనటువంటి 37వ కీర్తన 25వ వచనంలో ఆయన ఏమని చెప్తాడనంటే, 37వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి 25వ వచనాన్ని చూద్దాం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలవాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడట కానీ వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. ఇక్కడ దావీదు గారు ఏం తెలియచేస్తున్నారని మనం చూస్తే, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలోడిని అయిపోయాను, అయినా కానీ నీతిమంతులు విడువబడట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు అంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు గారు చేసేటువంటి విజ్ఞాపన ప్రార్థన ఎలా ఉందో తెలుసా? భక్తి గల వారి యొక్క కుటుంబంలో ఏ కీడు కూడా సంభవించకుండా దేవుడు ఏం చేస్తాడట? కాపాడతాడు. ఈయన అంటున్నాడు, వారి నీతిమంతుల యొక్క కుటుంబము, భక్తి గల వారి యొక్క కుటుంబము భిక్షమెత్తుట నేను చూడలేదు అంటే అది ఎంత బలమైనటువంటి మాట అంటే, దరిద్రపు స్థితిని నేను చూడలేదు, దరిద్రపుకరమైనటువంటి పరిస్థితులు నేను ఎప్పుడు కూడా చూడలేదు. నేను ముసలోడిని అయిపోయాను, చిన్నవానిగా ఉన్నాను, యవన ప్రాయం నాకు వచ్చింది, నాకున్నటువంటి పరిస్థితులన్నిటిలోనూ కూడా నేను చూశాను. కానీ మంతులు భక్తి కలిగినటువంటి కుటుంబమును దేవుడు 1000 తరముల వరకు ఆశీర్వదించబడడం అంటే ఇదే. హల్లెలూయా. నీవు అనుకోవచ్చు, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు విలిపించేటువంటి దేవుని సన్నిధిలో అడిగేటువంటి ప్రశ్నలు, నువ్వు దేవుని సన్నిధిలో గోచాడేటువంటి విధానము నాకు ఈ జీవితంలో జరగదేమో అనుకుంటున్నావా? కానీ నీవు ప్రార్థించే నీ ప్రార్థన నీవు చనిపోయినా కానీ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను వెంటాడుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి స్థితికి మనం నడిపింపబడాలంటే భక్తి కలిగినటువంటి యాకే గారి యొక్క కుమారుడు ఆగూరు తన జీవితంలో సమస్తమును కూడా సమకూర్చబడ్డానికి దేవుడు సహాయం చేశాడు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? సమకూర్చబడడం అనేటువంటిది మన జీవితాల్లో ఎలాగుండాలంటే అనేకులను దేవుని యొక్క మందిరంలోనికి సమకూర్చేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. అనేకులను ప్రార్థనలో సమకూర్చేవారిగా మనము ఉండాలి. అనేకులను మనము ప్రార్థించుగా దేవుని మందిరమునకు అనేకులను సమకూర్చేటువంటి పరిస్థితిని మనము కలిగి ఉండాలి. కానీ కొందరు ఏం చేస్తారో తెలుసా? చెదరగొట్టేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కొందరు మాటలు సమకూర్చబడి ఓదార్చబడే మాటలు ఉండవు. ఎలాంటి మాటలు ఉంటాయంటే విడగొట్టేటువంటి ప్రయత్నాలు, మాటలు కలిగి ఉంటారు. ఇక్కడ ఒక భక్తి కలిగినటువంటి తండ్రి నుంచి ఒక సుబుద్ధి కలిగినటువంటి కుమారుడు ఈయన జీవితంలో అన్నిటినీ కూడా సమకూర్చుకున్నాడు. హల్లెలూయా. ఈయన అట్టి రీతిగా సమకూర్చుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? 2 మనవలను చేశాడు. మొదటిది ఏంటది? వ్యర్థమైనటువంటి వాటిని
అబద్ధములు నాకు దూరముగా ఉంచు అని ఈయన ప్రార్థిస్తున్నాడు. అందుకే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనంలో మనము చూస్తే, తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతెంత కాదు. హల్లెలూయా. ఇప్పుడు తన పొలమును సేద్యము చేసుకునే వారికి ఏం కలుగుతుందంట? కడుపు నిండుతుంది. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము అంతా ఇంత కాదు. ఇప్పుడు పొలము సేద్యపరచుకోవడం అంటే, మాకందరికీ పొలాలు లేవు కదండి, మేము ఎలాగో సేద్యపరచుకుంటాం, మాకు పొలాలు ఉంటే సేద్యపరచుకునే వాళ్ళమేమో అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడ పొలము గురించి, శారీరకపరమైన పొలము గురించి దేవుడు మాట్లాడడం లేదు. కానీ ఆత్మీయంగా ఒక పొలము అనేటువంటి హృదయమును మనము తీసుకుంటే, నీ హృదయము ఎలా ఉండాలంటే, నీవు నీ హృదయంలో సేద్యము చేసుకోవాలి. ఏమి సేద్యం చేయాలో తెలుసా? భక్తి అనేటువంటి నీరును, పైరును నువ్వు వేయాలి. భక్తి, ప్రార్థనా జీవితం అనేటువంటి పంటను, ఫలమును నువ్వు వేసినప్పుడు అది వృక్షముగా చేరి నీకు ఏ మాత్రమును కూడా కరువును తీసుకురాదు. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితాలలో సమాధానముగా, శాంతివంతంగా మనము బ్రతకాలని మనము ఆశపడితే, ఈ పొలము అనేటువంటి హృదయమును మనము సేద్యము చేయాలి. ఒక పొలమును మనము చూస్తే, ఆ పొలములో ఏమి వేయకుండా అలాగే ఉంచేయండి, ఆ భూమిలో ఏం పెరిగిపోతాయి? ఖాళీగా ఉన్నటువంటి పొలము ఎలా కనిపిస్తుంది? ఏమవుతుంది? తొప్పులో మొలిచేస్తాయి, ఇంకా గడ్డి మొలిచేస్తుంది. ఎందుకు? పనికి రాకుండా వ్యర్థంగా అయిపోతుంది. ఇప్పుడు నీ హృదయం అనేటువంటి పొలము కూడా ఖాళీగా ఉన్నంతసేపు ఏమైపోతుంది? వ్యర్థమైన వాటి వైపుకి తిరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు ఈ యొక్క హృదయము అనేటువంటి పొలమును నువ్వేం చేయాలి? దేవుని వాక్యము ద్వారా సేద్యము చేయాలి. హల్లెలూయా. దేవుని శక్తి ద్వారా నువ్వు సేద్యపరిచినప్పుడు పొలము అంతా కూడా ఫలభరితంగా మార్చబడుతుంది. హల్లెలూయా. అందుకే వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికము అంతా ఇంత కాదు. ఇప్పుడు నువ్వు జీవితంలో వ్యర్థంగా బ్రతికినంత వరకు కూడా నీ జీవితానికి మనశ్శాంతి ఉండదు. వ్యర్థమైన వాటిని చూసినంతసేపు కూడా చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చూడడానికి మనసు ఆపుకోలేనటువంటి స్థితిలో ఉంటుంది. చేసేటువంటి ప్రతి వ్యర్థమైన పాపము కూడా నీ హృదయమునకు అప్పటికప్పుడు నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు. కానీ నీ హృదయము ఏమైపోతుందో తెలుసా? భయంకరమైన ఒత్తిడికి గురైపోతుంది. ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా పాపపు బ్రతుకేంటి అనే ప్రశ్నించుకునేటువంటి స్థితి నీకు రాకుండా ఉండాలంటే వాక్యము అనేటువంటి విత్తనము ఆ పొలములో వేయబడుదును గాక. వాక్యము అనేటువంటి విత్తనము హృదయంలో నాటింపబడినప్పుడు అది చిగురై, అది మొక్కై, అది వృక్షమైనప్పుడు ఎలాంటి వ్యర్థమైనవి వచ్చినా కానీ ఏం చెయ్యం మనం? టీవీ సౌండ్ వినబడగానే వెళ్ళిపోం. పాపం మనకి కళ్ళెదురుగా కనిపిస్తుందంటే, ఎవరైనా చూస్తున్నారా? లేదు, ఎవరు చూడట్లేదు, సరే పర్లేదు అనేటువంటి స్థితికి మనం వెళ్ళిపోం. ఇప్పుడు లోక ఆశలు మనకి కనిపిస్తున్నగానే నేను ఇది చేసేయాలి అనేటువంటి ప్రేరణ నీకెప్పుడు రాకుండా ఉంటుందనంటే, నీ పొలము దేవుని వాక్కు ద్వారా, దేవుని యొక్క ప్రార్థన ద్వారా సేద్యపరుచుకున్నప్పుడు ఏ విధమైన వ్యర్థము నీ జీవితంలో రాకుండా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. ఒకప్పుడు మనము కూడా అలాంటి పాపపు దశలోనే బ్రతికిన వారము. ఒకప్పుడు దేవుడు కూడా నన్ను కూడా పట్టుకోకపోతే, దేవుడు నన్ను కూడా పిలవపడకపోతే నా బ్రతుకు ఈ రోజున ఎలాగుండునో నాకు కూడా తెలీదు. ఏ పాపంలో ఉండునో, ఏ శాపంలో ఉండునో, ఏ అనారోగ్యం చేత నేను ఉండునో నాకు తెలియదు. కానీ దేవుడు నన్ను పట్టుకోవడము బట్టే ఈ యొక్క దేవుని యొక్క నడిపింపులో నడిపింపబడుతున్నాము. హల్లెలూయా. ఈ రోజున మన పైన ఏలుబడి చేసే ప్రతి పాపము విరగగొట్టబడాలంటే మన హృదయం అనే పొలము దేవుని వాక్కు చేత విత్తనములు వేయబడాలి. హల్లెలూయా. మన హృదయం అనే పొలము ఖాళీగా ఉంచడానికి ఏమాత్రమును కూడా మనము ఉంచుకోకూడదు. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం బ్రతికినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితాలను ఆయన సరిచేయడానికి సిద్ధపడతాడు. వ్యర్థమైన మాటల వైపు, వ్యర్థమైన విషయాల వైపు, వ్యర్థమైనటువంటి కొంతమంది ఏం చేస్తారంటే
దురద చెవులు గలవారే వ్యర్థమైన మాటలకి వెళ్తారట. ఇప్పుడు మనుషుల యొక్క హృదయాలట, మనుషుల యొక్క చెవులట, మనుషుల యొక్క మాటలు ఎక్కడికి వెళ్ళిపోతాయంటో తెలుసా? దురద చెవులు గలవారే పాపం వైపుకి వెళ్ళిపోతాయంట. ఎక్కడైనా అపవిత్రత కనిపిస్తుందా? ఎక్కడైనా పాపము వినబడుతుందా? ఎక్కడైనా కానీ లోకానుసారమైన మాటలు వినబడుతున్నాయా? నీ యొక్క మనసు, నీ యొక్క హృదయము ఎప్పుడైతే లోకపు ఆశల్లోనూ వ్యర్థమైన వాటి వైపు ఉండగానే మ్యూజిక్ రాగానే దురద చెవులు మెదిలిపోతూ ఉంటాయి. వెంటనే వెళ్ళిపోవాలంతే, మిస్ అవ్వడానికి వీలు లేదు. ఇదంతా ఈ జీవితంలో మనకి ఎప్పుడు కొనసాగుతుందంటే వ్యర్థముగా మనము సేద్యము చేయకుండా ఉన్నంతసేపు కూడా మన చెవులు వ్యర్థముగానే పనిచేస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? రెండే రెండు మనవులయ్యా. ఒకటి, వ్యర్థమైనది అబద్ధమును నాకు దూరం చేసే. మనం ఎప్పుడైనా అలాంటి ప్రార్థన చేసామా? ప్రభువా మరలా తిరిగి చూసేసానయ్యా, మరలా చేసేసానయ్యా, నన్ను క్షమించయ్యా అన్న ప్రార్థనే తప్ప నాకు దూరం చేయి ప్రభువా. అయ్య బాబాయ్ దూరం అయిపోతే ఎలాగా? ఇప్పుడు దూరం అయిపోయిందంటే మరలా ఇప్పుడు నా జీవితాన్ని నేను ఎలా కొనసాగించాలి? నువ్వు దూరం అయిపోవా అని చెప్పి నేను దూరం చేసేసినా కానీ మరలా వచ్చేస్తుందండి ఫోన్ కాల్, మరలా రిపీట్ అయిపోతుందండి. ఎంత మారదామని ట్రై చేసినా కానీ మారడానికి నా బ్రతుకుకి ఆప్షనే లేదండి అనేటువంటి స్థితిలో నీవు ఉన్నావా? ఒక్కటే, నీవు దేవుని సన్నిధిలో ఒక్క విజ్ఞాపన చేయి. ఏంటో తెలుసా? వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయ. నీకు నాకు మధ్య ఏ వ్యర్థమైనది ఏలుబడి చేయకూడదు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. దేవుడు ప్రతి వేరును కూడా త్రుంచివేయబోతున్నాడు. ఆమేన్. ప్రతి విధమైన వ్యర్థమైన వాటిని దేవుడు తొలగించాలనంటే మొదటిగా నీ హృదయం అనే పొలమును నువ్వు సేద్యం చేయడం స్టార్ట్ చేయి, దున్నడం స్టార్ట్ చేయి. దున్ని దానికి తగినటువంటి నీరును పెట్టు, ప్రార్థన అనేటువంటి నీరును వేయి, చదును చేయి, విత్తనము విత్తు. ఫలభరితమైనటువంటి జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు. దేవుని సన్నిధిలో ఆషామాషిగా రొటీన్గా దేవుణ్ణి ఆరాధించడం కాదు, ఒక రోషము కలిగిన యవ్వనస్తుడుగా, యవ్వనస్తురాలిగా, ఒక స్త్రీగా, ఒక పురుషుడుగా నీవు లేపబడినప్పుడే నీ కుటుంబమైన, నీ ప్రాంతమైన, నీ వ్యక్తిగత జీవితమైన మార్పు చేయబడుతుంది తప్ప రోడ్డు మీద ఉండేటువంటి రాళ్ళు తుప్పలు కలిగినటువంటి విత్తనములు ఎప్పుడైతే ఆ తుప్పలు కలిగినటువంటి ప్రాంతంలో పడతాయో, ఎందుకు పనికి రాకుండా ఆ వృక్షము తయారవుతుందో అలాగనే మోడు బారిన జీవితాల వలె మన జీవితాలు ఉంటాయమ్మా. దేవుని వాక్యము పరిశుద్ధమైనది, ఆయన వాక్యము నీ జీవితాన్ని బాగు చేసేది. అలాంటి వాక్యమును నీ జీవితంలో ఉంచుకొనక వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నావా? వ్యర్థమైనటువంటి పోకిరి మాటలకు చెవులను పెడుతున్నావా? వ్యర్థమైనటువంటి సినిమాలకు నీ హృదయాన్ని ఇచ్చేస్తున్నావా? వ్యర్థమైనటువంటి ఫ్యాన్స్ కొరకు నీ జీవితాన్ని అర్పించేసుకుంటున్నావా? వ్యర్థమైనటువంటి పాపము కొరకు నీ శరీరాన్ని అప్పగించుకుంటున్నావా? వ్యర్థమైనటువంటి లోకము కొరకు నీకున్న పరిశుద్ధతను విడిచిపెట్టుకుంటున్నావా? వ్యర్థమైనటువంటి వాటి కొరకు నీ కన్న తల్లిదండ్రులనే వదిలేసేటువంటి పరిస్థితికి నీవు వచ్చేస్తున్నావా? జాగ్రత్త. దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. ఇక్కడ నిలబడి ఉన్న నన్ను చూస్తున్నాడు, ఇక్కడ కూర్చుని వింటున్న నిన్ను చూస్తున్నాడు. నీ హృదయము ఎలాగూ ఉంది? సేద్యము చేయబడిందా? ఒకవేళ నీ జీవితము దేవుని యొక్క వాక్యము శక్తితో సేద్యము చేయనంత వరకు కూడా దరిద్రము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. హల్లెలూయా. దరిద్రపు జీవితము నిన్ను వెంటాడినంత కాలము కూడా మోడు బారిన జీవితము వలె నీ జీవితం ఉంటుంది. నన్ను ఎవరు చూడడం లేదు, నేను ఏం చేసినా పర్వాలేదు అనుకునే నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? జాగ్రత్త. ఈ లోకమంతా యెహోవా కన్నులు సంచరించుచున్నవట. నీకు నాకు మధ్య ఏ విధమైనది అడ్డు లేదు, నేను స్పష్టముగా చూస్తున్నానని దేవుడు సెలవిస్తుంటే అందరి కళ్ళు నా మీద లేవు కదా, ఎవరు నన్ను చూడడం లేదు కదా, నేను చేసే చీకటి క్రియలు, నేను చేసే చీకటి వ్యర్థమైన పనులు, నేను అనుభవించే వ్యర్థమైన జీవితము నాకు మాత్రమే తెలుసు అని అనుకుంటున్నావా? రేపొద్దుట దేవుడు ఒక పెద్ద తెర వేసి నీ జీవిత అగాధాన్ని తీయబోతున్నాడు బిడ్డ. నువ్వు ఏదో అనుకుంటున్నావేమో, ఏదో వీరు ఇలాగే చెబుతారు, వీరు ఇలాగే బోధిస్తారు అని అనుకుంటున్నావేమో. వీరు ఇలాగే చెప్తారు, ఇలాగే నడిపింపబడతారు, ఇది ఇంతే, దేవునిలో ఉంటే ఇలాగే మానేయమంటారు అనుకుని ఒకవేళ దేవుని మాటను అలక్ష్యం చేస్తున్నావా? కానీ ఒక రోజున లబో దిబోమని బాదుకున్నా
నా జీవితాన్ని నన్ను రక్షించాయా, ఈ నరకం నుంచి నన్ను తప్పించాయా అని నువ్వు గోజాడి దేవుని నువ్వు బ్రతిమాలినా కానీ కనీసం నీ వైపున చూచి జాలి పడేవారు ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు ఈ పాపము నీ జీవితానికి, ఈ వ్యర్థమైన జీవితానికి, నీ యొక్క లోక శరీర ఆశలు నీకు తీపిగా ఉన్నాయా? ఒక విషయము ప్రశ్నించుకో. రేపటి దినాన ఉగ్రత పాలైనప్పుడు, తీర్పులోనికి తీసుకువచ్చినప్పుడు ఈ జీవితం ఏమైపోతుందో తెలుసా? నన్ను రక్షించు ప్రభువా అని ధనవంతుడు మొర్ర పెట్టినా నీకు ఛాన్స్ లేదు అని దేవుడు తెలియచేశాడు. చివరి అవకాశం ఇదేనేమో. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడి నిన్ను గద్దించడానికి, నీ జీవితాన్ని సరిచేయడానికే దేవుడి వర్తమానము నీ జీవితానికి తీసుకుని వచ్చి ఉన్నాడేమో. ఒక్కసారి పరీక్షించుకో. వ్యర్థమైన వాటిని నేను చూడకుండా, వ్యర్థమైన వాటిని నేను చేయకుండా నాకు సహాయము చేయి ప్రభువా అని ఆగూరు వలె ప్రార్థన చేస్తావా? ఆగూరు చేసిన ప్రార్థన ఒక్కటే, వ్యర్థమైన వాటి యందు నా మనసు ఉండకుండా నన్ను కాపాడవా ప్రభువా అని ప్రార్థించే అనుభవం మనకుందా? వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా జీవితాన్ని సరిచేయి ప్రభువా అని దేవుణ్ణి ఎదుర్కొనే మనసు నీకుందా? సమరయ స్త్రీ తన పాపపు జీవితాన్ని, తన పాపపు కొండను పట్టుకుని ఆ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు, అక్కడికి దేవుడు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆమె ఏమంటుందంటే, నీతో నాకేం పనయ్యా, నీవు యూదుడివి, నేను సమరయ స్త్రీని, నీతో నాకు పొత్తేంటి అని అడుగుతుంది. ఆయన అన్నదేంటో తెలుసా? అమ్మా, నేను అందరికీ కూడా ప్రభువును, అయితే నాకు దాహం ఇమ్మని అడుగుచున్నావా అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? నువ్వు నాకు దాహము తీర్చడం కాదు, నేను నీకు దాహాన్ని తీరుస్తానన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్త్రీ దేవుణ్ణి ఎదుర్కోక ముందు తన జీవితం ఎలా ఉందని మనము చూస్తే, సమరయ స్త్రీ తన యొక్క వ్యక్తిగత జీవితంలో వ్యర్థమైన వాటి వైపు తన జీవితం ఉన్నంత వరకు కూడా ఒక్కటే అడుగుతుంది, ఏంటంటే నా దాహాన్ని తీర్చు ప్రభువా అని దేవుణ్ణి ప్రశ్నించినప్పుడు దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను ఆయన మాట్లాడతాడు. మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 10, 11, 12 వచనాలను చదివితే అక్కడ ఒక వాక్య భాగాన్ని మనం చూస్తే, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం ఇమ్మని నీవును అడుగుచున్న వాడెవడో అదియు నువ్వు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవ జలమిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె ఏమంటుందంటే, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదు కదా, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును అని ఆమె అంటున్నప్పుడు, తానును తన కూతులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చినటువంటి తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పడువా? నీవు గొప్ప కలిగినటువంటి తండ్రివా? నీవు జీవజలాన్ని ఇస్తున్నావు అంటున్నావు, కానీ నీ దగ్గర ఏముందని జీవజలాన్ని ఇస్తావు? లోతుగా ఉంది కదా ఈ బావి అని ఆమె లోక ఆశలను బట్టి, లోక స్థితిగతులను బట్టి, లోక శరీర ఆశను బట్టి ఆమె అంటుంది, లోతైన నాకు నీవు దాహాన్ని తీర్చలేవు అని ఆమె అంటుంది. కానీ దేవుడు ఏం తెలియచేస్తున్నాడో తెలుసా? 13వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పి కొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వాటిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లు, చేదు కొనుట కింత దూరము రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా. హల్లెలూయా. ఇప్పుడు ఆమె జీవితంలో దేవుడు, నేను ఇచ్చేటువంటి జీవజలమును నీవు త్రాగితే నీవు దప్పికొనవు అని అంటే ఆమె ఏమంటుందో తెలుసా? అయ్యా, ఇప్పుడు నేను దప్పికొనకుండునట్లు, చేదు కొనుటకు ఇంత దూరం రాకుండానట్లు నాకు దాహం తీర్చు అని ఆమె అడిగినప్పుడు, ఆమె ఎదుర్కొన్నటువంటి జీవితాన్ని మనం చూస్తే అంతవరకు కూడా దేవుణ్ణి ఎదుర్కొంది. ఏంటంటే, నేనిచ్చు నీళ్ళను నువ్వు త్రాగు, నీకు దాహం తీరుస్తానని చెప్పినటువంటి ఆమె ఏమంటుందో తెలుసా? అయ్యా, ఇప్పుడు నీవు నాకు నీళ్లు దయచేవయ్యా, నేను ఇంత దూరం రాకుండా ఉండునట్లు నాకు సహాయము చేయి ప్రభువా అని ఆమె
దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు, దేవుడు ఆమెను తాకినప్పుడు ఆమె కుండ విడిచిపెట్టి నేను చేసినది చెప్పినవాడు ఇక్కడ ఉన్నాడని ఆ ప్రాంతమంతా సువార్తను ప్రకటించింది. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఎదుర్కొన్నటువంటి జీవితాన్ని మనము చూస్తే, ఆమె మొట్టమొదటిగా దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు నేను నీకు దాహం ఇస్తానయ్యా అని చెప్పింది. కానీ ఎప్పుడైతే దేవుడు ఆమెను ఎదుర్కొన్నాడో, ఎప్పుడైతే ఆమె దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఇష్టపడింది, ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆమె దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఇష్టపడింది. ఎక్కడ ఇష్టపడిందంటే, అయ్యా ప్రభువా నాకు దయచేయి, నేను ఇంత దూరం రాకుండా ఉండినట్లు నాకు సహాయం చేయి ప్రభువా అని ఎప్పుడైతే ఆమె దేవుణ్ణి ఎదుర్కొందో అప్పుడు తన కొండ పగిలిపోయింది. హల్లెలూయా. తన పాపపు కొండ పగిలిపోయింది. ఎప్పుడో తెలుసా? నేను ఇంత దూరం రాకుండానట్లు నాకు సహాయం చేయి అని ఆమె వేడుకున్నప్పుడు. ఈ రోజున నీ జీవితాన్ని బట్టి కూడా, నీ పరిస్థితిని బట్టి కూడా, నీవు దేవుణ్ణి ఎదుర్కొంటేనే, నీవు దేవుని ఎదుర్కొని నాకు సహాయము చేయి, వ్యర్థమైన వాటిని నేను చూడకుండా, వ్యర్థమైన వాటి వైపు ప్రయాసపడకుండా, వ్యర్థమైన వాటి కొరకు నేను ప్రాకులాడకుండా, వ్యర్థమైన వాటి కొరకు నేను తిరగకుండా నాకు సహాయము చేయి ప్రభువా అని నీవు సమరయ స్త్రీ వలె దేవుణ్ణి ఎదుర్కొంటే నీ పాపపు బ్రతుకును దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. నీ బ్రతుకుతున్నటువంటి నీ బ్రతుకు దేవుడు అర్థమిస్తాడు. అక్కడ ఆమె ఒక్కటే అంటుంది, నేను చేసినదంతయు చెప్పినటువంటి నా ప్రభువుని నేను చూశాను రండి అంటుంది వారిని అందరినీ. అంటే అంత ఖచ్చితంగా దేవుని కొరకు ప్రకటిస్తుందని అంటే ఇప్పుడు ఆమె జీవితం ఏమైందో తెలుసా? మారిపోయింది. తన వ్యక్తిగత జీవితాన్ని దేవుణ్ణి ఎదుర్కొంది. ఈ రోజున నీ జీవితం కూడా వ్యర్థమైన వాటిని నేను చూడకుండా ఉండేలాగా సహాయం చేయి తండ్రి, ఈ రోజు నుంచి మానేస్తానయ్యా అని ప్రార్థించేవారు ఉండొచ్చు. దేవుని సన్నిధిలో అలాగున్న దేవునికి గోచాడేవారు ఉండవచ్చు. కానీ మన జీవితాలలో ఎప్పుడు మార్చబడతాయో తెలుసా? మనము దేవుణ్ణి ఎదుర్కొని ఒక తీర్మానము, బలమైనటువంటి విశ్వాసముతో దేవుణ్ణి మనము అడిగినప్పుడు దేవుడు మన ప్రతి వాటి నుంచి కూడా విడుదలను దయచేస్తాడు. హల్లెలూయా. ప్రతి విధమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు నీకు విడుదల ఇవ్వాలని ఆశపడుతున్నావా? దేవుని సన్నిధిలో ఒక్కటే అడుగు, వ్యర్థమైన వాటిని నా నుంచి దూరం చేయి ప్రభువా అని నువ్వు ప్రార్థించు. ఎదుర్కో దేవుణ్ణి. ఆ పరిస్థితిని ఎదుర్కొని ఒక్కటే ప్రార్థన చేయి, ఈ పాపమయ్యా నన్ను వెంటాడుతుంది, నా జీవితాన్ని అతలాకుతలము చేస్తున్నటువంటి పరిస్థితి ఇదయ్యా అని నీవు దేవుణ్ణి ఎదుర్కొని ప్రార్థించు. దేవుడు నీ పరిస్థితిని అంతటిని కూడా ఆయన మార్చడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు. రెండవదిగా మనము చూస్తే ఆయన దేనికి దూరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నారు. ఒకసారి మరలా చదువుదామా? సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. ఇప్పుడు ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నారు? అబద్ధములను నాకు దూరంగా ఉంచండి ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నారు. అబద్ధం ఎంత ఈజీగా ఆడేస్తామో. ఆడరా? ఆడతామని అందరూ ఒప్పుకుంటున్నారు, మీరు అందరూ మంచోళ్ళు. ఇప్పుడు ఈయన ఒక్కటే అడుగుతున్నాడు, వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా ఉంచుము. ఇప్పుడు మన జీవితాల్లోనూ కూడా మన పరిస్థితులలో అబద్ధమునకు మనం ఏం చేయాలి? దూరంగా ఉండడానికే మనము ప్రయత్నం చేయాలి. ఎందుకంటే 120వ కీర్తన 3వ వచనాన్ని మనం చూస్తే, మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. హల్లెలూయా. ఇక్కడ మోసకరమైనటువంటి నాలుక ఆయన నీకేమి చేయను అని అంటే, ఇప్పుడు ఈ మోసకరమైనటువంటి నాలుక ఏం చేస్తుందంటే అబద్ధము ఆడుతుంది. ఈ నాలుక నుంచే మనం ఏం పలుకుతాం? నిజము పలుకుతాం, అబద్ధము పలుకుతాం. ఇప్పుడు యాకోబు పత్రికలోను కూడా ఈ నాలుక గురించి చాలా స్పష్టంగా ఆయన రాశారు. ఏమని రాశారో తెలుసా? ఒక అడవినట తగలబెట్టేటువంటి నిప్పులాంటిదంట నాలుక. నిజమేనండి. అంటే ఈ నాలుక ద్వారా వచ్చే ప్రతి మాట ఎలాగుండాలో తెలుసా? స్వచ్ఛమైనదిగా ఉండాలి. హల్లెలూయా. అబద్ధము ఆడకుండా ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట, మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా యథార్థముగా మనము పలికినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా.